చార్మి పిటిషన్ పై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. సిట్ విచారణలో తన హక్కులకు భంగం కలగకుండా చూడాలని హైకోర్టును ఆశ్రయించింది చార్మి. హైకోర్టు విచారణతో చార్మి లేవనెత్తిన ప్రశ్నలకు సిట్ వద్ద ఉన్న సమాధానాలేంటో కూడా మరి కాసేపట్లో తేలిపోనుంది. ఎక్సైజ్ అధికారులు హైకోర్టుకు ఏం చెప్పనున్నారో కూడా మరి కాసేపట్లో తెలియనుంది. ఇక మరోవైపు డ్రగ్స్ కేసులో చార్మి రేపు సిట్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. డ్రగ్స్ కేసులో ఇప్పటివరకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఒక్కొక్కరిని ప్రశ్నిస్తోంది. అయితే చార్మి మాత్రం హైకోర్టులో పిటిషన్ వేసి వాళ్లకే రిటర్న్ క్వశ్చన్ చేసింది. విచారణకు ముందే చార్మి హైకోర్టులో పిటిషన్ వేయడం హాట్ టాపిక్ గా మారింది. సిట్ విచారణ తీరు బాగాలేదని, వారి విచారణపై తనకు అనుమానాలున్నాయని హైకోర్టులో పిటిషన్ వేసింది. విచారణకు వచ్చిన వారి బ్లడ్ శాంపిల్స్, గోళ్లు బలవంతంగా సేకరిస్తున్నారని, ఇలా చేయడం రాజ్యాంగ విరుద్ధమని కూడా చార్మి తన పిటిషన్లో పేర్కొంది. 1970లో సప్తిని, నందిని కేసులో పాటించిన గైడ్ లైన్స్ ప్రకారమే తనను కూడా విచారించాలని చార్మి పిటిషన్లో తెలిపింది. రేపు చార్మి సిట్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. విచారణకు తనతో పాటుగా లాయర్కు కూడా పర్మిషన్ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని ఆమె ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. కోర్టు చార్మికి అనుకూలంగా ఆదేశాలు ఇస్తుందా లేదా అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సందీప్ అందిస్తారు. సందీప్, కోర్టులో విచారణ ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. బట్ చార్మి తరపున ఎవరు విచారణలో పాల్గొన్నారు, ఏ విధంగా సాగుతుంది అని అప్డేట్స్ అందుతున్నాయి విచారణకు సంబంధించి? ఇచ్చిన కోర్టు హాల్లో చార్మి కేసు విచారణ ప్రస్తుతము ప్రారంభమైంది. మొత్తం కూడా అంటే ఆమె పిటిషన్ దాఖలు చేసిన కాపీని ప్రస్తుతము న్యాయమూర్తి చదువుతున్నారు. అంటే బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు చార్మి ఎవరు, ఏంటి, కేసుకు సంబంధం ఏంటి, ఇలాంటి అంశాలపైన ప్రస్తుతము ఆయన న్యాయమూర్తి ప్రస్తుతం దానిపైన విచారణ జరుపుతున్నారు. అయితే కేసు 5 నిమిషాల క్రితం ప్రారంభమైంది. విచారణ ప్రారంభం కాగానే రక్త నమూనాలు బలవంతంగా తీసుకుంటున్నారు, చట్టానికి విరుద్ధంగా సిట్ విచారణ కొనసాగుతుందంటూ చార్మి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు, న్యాయమూర్తికి తెలిపారు. ప్రస్తుతము ఆ పిటిషన్ కాపీ అంటే చార్మి ఎవరు, అసలు ఈ కేసుకు సంబంధం ఏంటి, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, పిటిషన్ లో పేర్కొన్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి న్యాయమూర్తి ప్రస్తుతము చెబుతున్నారు. ఆ న్యాయమూర్తి మాత్రం అంటే అడ్వకేట్ చార్మి తరపు న్యాయవాది మొదట కేసు విచారణ ప్రారంభం కాగానే సిట్ చట్ట విరుద్ధంగా పోతుంది, రక్త నమూనాలు సేకరించడము విరుద్ధము, బలవంతంగా తీసుకోవడానికి ఎలాంటి ఫండమెంటల్ రైట్స్ అంటే విచారణకు హాజరవుతున్న వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమంటూ చార్మి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే పిటిషన్ కాపీ పరిశీలిస్తున్నామని న్యాయమూర్తి చెప్పారు. ప్రస్తుతం ఇచ్చిన కోర్టు హాల్లో విచారణ కొనసాగుతుంది. మరొక 10 నుంచి 15 నిమిషాల్లో ఈ కేసుకు సంబంధించి ఒక క్లారిటీ రానుంది. ఎందుకంటే అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు, విచారణకు సంబంధం లేకుండా అంటే సంబంధం లేని ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెడుతున్నారంటూ చార్మి కోర్టుకు తెలిపారు. అంటే పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ అంశాలపైన మరి కోర్టు ఏ విధంగా రియాక్ట్ అవుతుందో మరొక సందీప్, సిట్ విచారణకు సంబంధించి మెయిన్ గా తన పిటిషన్ లో ఒక 4 పాయింట్స్ ని ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఉంది చార్మి విషయంలో. బట్ అంటే మరి ఇటు సిట్ కూడా ఎలాంటి వివరణ ఇవ్వబోతోంది, ఎలా తను పర్మిషన్ తెచ్చుకోబోతోంది, ఇటు నుంచి లాయర్లు ఏ విధంగా సంసిద్ధమై ఉన్నారు? అంటే వాస్తవానికి నిన్ననే అకుల్ సబర్వాల్ నిన్న మీడియా సమావేశంలో స్పష్టంగా చెప్పారు, ఎవరి నుంచి కూడా బలవంతంగా తీసుకోవట్లేదు. ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం అలాగే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము విచారణ ఎదుర్కొంటున్న సందర్భంలో ఒక మహిళా ఇన్ఛార్జ్ కూడా ఉన్నారంటే ఒక లేడీ అధికారి కూడా ఉన్నారు. శాంపిల్స్ విషయానికి వస్తే శాంపిల్స్ సేకరించే క్రమంలో ఎవరైతే విచారణకు హాజరవుతున్న వ్యక్తులు వారి నుంచి లిఖితపూర్వకంగా హామీ తీసుకుంటున్నాం, బలవంతంగా కాకుండా వారు ఇస్తా అంటేనే తీసుకుంటున్నాము, వద్దు అంటే కోర్టు నుంచి పర్మిషన్ తీసుకుని మరీ తీసుకుంటాం. ఇప్పటి వరకు 2 శాంపిల్స్ తీసుకున్నారు. నిన్న నవదీప్ కూడా ఆయన శాంపిల్స్ ఇచ్చేందుకు నిరాకరించారు. అవసరమైతే మీరు న్యాయస్థానం ఆశ్రయించి పర్మిషన్ తెచ్చుకోండి, తాను బ్లడ్ ఇవ్వడానికి రెడీ ఉన్నాను కూడా సిట్ బృందానికి తేల్చి చెప్పాడు. అయితే నిన్న ఆయన శాంపిల్స్ సేకరించలేదు. పూరి జగన్నాథ్ ఇద్దరు మాత్రమే శాంపిల్స్ తీసుకున్నారు. మరి ఈ చార్మి విషయంలో ఆమె కోర్టును ఆశ్రయించింది కాబట్టి సిట్ బృందం కూడా ఆమె బలవంతంగా తీసుకోకుండా కోర్టును ఆశ్రయించి పర్మిషన్ తీసుకొని బ్లడ్ శాంపిల్ తీసుకునే అవకాశం ఉంది. మొత్తానికి అసలు ఏం జరగబోతోంది, ఆ చార్మి విషయంలో హైకోర్టు రియాక్షన్ ఏంటనేది ఒక 10 నిమిషాల్లో అయితే పూర్తి క్లారిటీ వస్తుంది. లక్ష్మి. రైట్ సందీప్. హీరోయిన్ చార్మి పిటిషన్ పై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. కోర్టు లోపల విచారణ జరుగుతోంది. మరో 10-15 నిమిషాల్లో దానికి సంబంధించిన తీర్పు కూడా వెలువరించనుంది కోర్టు.
సిట్ విచారణలో తన హక్కులకు భంగం కలగకుండా చూడాలని హైకోర్టును ఆశ్రయించింది చార్మి. ఒకటి పాయింట్ అదైతే, రెండోది హైకోర్టు విచారణతో చార్మి లేవతున్న ప్రశ్నలకు ఇటు సిట్ దగ్గర కూడా సమాధానాలేంటో కూడా మరి కాసేపట్లో తేలిపోనున్నాయి. ఎక్సైజ్ అధికారులు హైకోర్టుకు ఏం చెప్పనున్నారో కూడా మరి కాసేపట్లో తెలియనుంది. మరోవైపు డ్రగ్స్ కేసులో చార్మి రేపు సిట్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. డ్రగ్స్ కేసులో ఇప్పటివరకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఒక్కొక్కరిని ప్రశ్నిస్తూ వస్తోంది. అయితే చార్మి మాత్రం హైకోర్టులో పిటిషన్ వేసి వాళ్ళకే ఇప్పుడు రిటర్న్ క్వశ్చన్ ఇచ్చినట్లుగా కనబడుతోంది. మరి విచారణకు ముందే చార్మి హైకోర్టులో పిటిషన్ వేయడంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. సిట్ విచారణ తీరు సరిగా లేదని, వారి విచారణపై తనకు ఎన్నో అనుమానాలున్నాయని హైకోర్టులో పిటిషన్ వేసింది. అంతేకాదు విచారణకు వచ్చిన వారి దగ్గర నుంచి బ్లడ్ శాంపిల్స్, గోల్డ్ బలవంతంగా సేకరిస్తున్నారని, ఇలా చేయడం రాజ్యాంగ విరుద్ధమని కూడా చార్మి పిటిషన్లో పేర్కొంది. అలాగే ఉదాహరణగా 1970లో సప్తిని, నందిని కేసులో ఏవైతే పాటించారో గైడ్ లైన్స్ ప్రకారమే తనను కూడా విచారించాలని చార్మి పిటిషన్లో తెలిపింది. అంటే ఒక మహిళా అధికారిని, అలాగే తన తరపు లాయర్ని ప్రధానంగా చార్మి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆల్రెడీ అకున్ సబర్వాల్ కూడా దీనికి సంబంధించి ఒక వివరణ ఇచ్చారు. ఆ విధంగానే జరుగుతున్నాయని. బట్ ఇప్పుడు ఇది కోర్టు పరిధిలో ఉంది. కోర్టు మరి విచారణకు సంబంధించి ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన తీర్పు మరి కాసేపట్లో వెలువరించే అవకాశాలున్నాయి. ఇక ప్రస్తుతం డ్రగ్స్ కేసులో ఆర్ట్ డైరెక్టర్ చిన్నాను విచారిస్తున్నారు సిట్ అధికారులు.